రాజధానిలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి. వరుసగా భారీ వర్షాలతో రోగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. సిటీలోని ఫీవర్ హాస్పిటల్ కు రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే హాస్పిటల్లో 8 డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. వీటికి తోడు డెంగ్యూ, చికెన్ గున్యాలతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫీవర్ హాస్పిటల్ నుంచి నరేందర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. నరేందర్, ఫీవర్ హాస్పిటల్లో ఇంకా ఎంతమందికి డెంగ్యూ లక్షణాలు అలాగే చికెన్ గున్యా లక్షణాలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తిస్తూ ఉన్నారు? అలాగే ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంతటా కూడా ఇప్పుడు ఆ వర్షాల నుంచి కోలుకోకముందే ఒక పక్క విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఏ ఆసుపత్రి చూసినా కూడా వివిధ రకాల జ్వరాలు, ప్రధానంగా చూస్తే ఒక పక్క డెంగ్యూ వెంటాడుతూనే ఉంది, మరోపక్క మలేరియా గానీ, టైఫాయిడ్, అలాగే డయేరియా, వివిధ రకాలైనటువంటి ముఖ్యంగా మన డిప్తీరియా కావచ్చు, కలరా కూడా కొంతమందికి ఇప్పటికే ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మంది ప్రజెంట్ మనం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇసుకేస్తే రాలనంత మంది మనకు కనిపిస్తుంది. ప్రధానంగా గత 15 రోజులుగా వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో ఈ సీజనల్ వ్యాధులుగా ప్రధానంగా ఇక్కడికి వచ్చే వాళ్ళ పేషెంట్లందరూ కూడా అదే రకాల వస్తున్నారు. ప్రధానంగా గొంతు నొప్పులు కావచ్చు, అలాగే జలుబు, తలనొప్పి మొదలు పెడితే ఇక్కడికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. మార్నింగ్ తెల్లవారుజాము నుంచి కూడా 6 గంటల నుంచే క్యూలు కడుతున్న పేషెంట్లు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఎక్కువ వస్తున్న వాళ్ళు దాదాపు 12-13 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా వైద్యులు కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది 45-50 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళు కూడా వివిధ రకాలైనటువంటి విష జ్వరాలతో బారిన పడి ఆసుపత్రి మంచాన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రి బయట మనం చూస్తున్న విజువల్స్ ఇవి. ఇక లోపల చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బయట మనకు కనిపిస్తున్న ఎంతమంది ఉన్నారు, అంతకు 2 రెట్టింపలు అటు మహిళలకు సంబంధించినటువంటి ఓపీఏ వాళ్ళలో గానీ, అలాగే పురుషులకు సంబంధించినటువంటి వాళ్ళలో గానీ చాలా మంది ఉన్నారు. మనం కొంతమందిని అడిగించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని గంటలకు రావడం జరిగింది? ఇట్లా ఈ రెస్ట్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? 8 గంటలకు వచ్చామండి. లోపల డాక్టర్స్ ఎక్కువ లేరు. ఒక్కొక్కరు 10 మందిని కూడా ఇస్తలేరు. 10 మందిని ఇస్తే 10 మంది వెళ్ళిపోతే తొందరగా అయిపోతుండే. ఇప్పుడు 8 గంటల నుండి వెయిట్ చేస్తున్నా. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకో ఈ కొన దాకా ఈ టైం అయింది. ఇది ఎవరు, నీకేనా మీ వాళ్ళు ఇంకెవరైనా? మా పాప ఒక నెల నుండి జ్వరం వస్తుంది. ఇక్కడ తీసుకొచ్చాము, ఇట్లా చూపించి ఇక్కడ తీసుకొచ్చాము. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది లోపల? ఏం లేదండి, ఇప్పుడు రక్తం పరీక్ష చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ చూపించడానికి లోపలికి వెళ్ళాలి డాక్టర్ గారికి. ఇలా ఈ జనాలు ఇంతమంది. చిన్న పాప అక్కడ ఉంది, చిన్న పాప. చూడొచ్చు, నెమ్మదిగా కదులుతోంది క్యూ లైన్. ఒక్కొక్కరిని కేవలం 5-6 మందిని మాత్రమే వదులుతున్నారు. మిగతా వాళ్ళంతా బయటనే నిలబడిన పరిస్థితి మనకు కనబడుతుంది. అటు సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున సినిమా హాల్ల మాదిరిగా బయట కాపలా కాస్తే గానీ ఉండలేని పరిస్థితి. మనం ఒక్కసారి జెంట్స్ వార్డు ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న వాళ్ళని ఒక్కసారి ప్రత్యక్షం చూద్దాం. వాళ్ళందరూ కూడా 8 వరుసలుగా లోపల నిలబడినటువంటి వార్డు మనం చూస్తున్నట్టయితే ఒక్కసారి వాళ్ళను చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సార్, మీరు ఎన్ని గంటలకు రావడం జరిగిందండి ఇక్కడికి? 11 बजे आया मैं. 11 बजे आया. 11 बजे से बैठ के हूँ अभी तक. मैं अभी तक नंबर नहीं आया. अभी तक 11 बजे से बैठ के है. तकरीबन 1.5-2 घंटा होगा आके. बहुत पब्लिक है. हालात जो है बिल्कुल खराब होने से बहुत पब्लिक है. इसलिए लाइन में है सब लोग. कस्टम बहुत ही मुसीबत से लोग ठहर के परेशानी से कर रहे हैं काम. ऐसा ठीक. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమైంది? మీ పాపకి ఏమైందా? మీకు? मेरे को भी बुखार है और बच्चे को भी बुखार, पूरे का 5 जने फैमिली पूरे का है बुखार. ఎవరిని కదిలించినా కూడా ఇదే అన్ని రకాల విష జ్వరాలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య మనకు కనిపిస్తుంది. ఇది కేవలం జెంట్స్ కి సంబంధించినటువంటి వాడి. ఒకసారి మన అవతల సైడ్ వార్డు చూసినట్టయితే అది ఫిమేల్ కి సంబంధించిన వార్డు. అక్కడ పెద్ద ఎత్తున జనాలు, ఇంతకంటే మరింత ఎక్కువ మంది అక్కడ క్యూ లైన్ లో ఉన్న విషయం ఉంది. కానీ డాక్టర్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఫీవర్ సంఖ్య చూస్తే కేవలం 15 మంది మాత్రమే. పీడియాట్రిక్ కావచ్చు, అలాగే గైనకాలజీ అండ్ జనరల్ ఫిజిషియన్ సంబంధించినటువంటి వైద్యులు మాత్రం అందుబాటులో ఉంటారు. ఎక్విప్మెంట్ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆ ఎక్విప్మెంట్ కొన్ని ఇప్పటివరకు ఎక్స్రే మిషన్ కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ చాలా తక్కువ కొరతగా ఉంది. మనం ఒకసారి వీళ్ళని అడిగించే ప్రయత్నం. సార్, మీరు ఎన్ని గంటలకు రావడం జరిగింది ఇక్కడికి? 9 o'clock को है सर. शनिवार को ब्लड वगैरह दिया टेस्टिंग को.
वो टेस्टिंग रिपोर्ट अभी लिया, अभी लाइन में लगा था। 9 बजे आया सुबह, 9 बजे से लाइन में है। చాలా మంది ఇదే తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరుసగా ఫీవర్స్ రావడంతో పేషెంట్లను కూడా చూడడానికి ఒకప్పుడు కనీసం 2-3 నిమిషాల టైం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 1 నిమిషం లోపే వాళ్ళని చూయించి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ వీళ్ళను మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ. అయితే ఫీవర్ ఆసుపత్రికి మంచి పేరుంది, ఇక్కడ మంచి ట్రీట్మెంట్ కూడా అందుతుంది. దానికి నమ్మకంతో ఇంతమంది వస్తారనేది వైద్యుల మాట. కానీ ఇక్కడ సరైనటువంటి వైద్య సిబ్బంది కొరత ఉండడం, అలాగే ఓపీ రిజిస్ట్రేషన్ సంఖ్య విపరీతంగా 2000 పైబడి ఈ రోజు వచ్చింది. మామూలుగా ఈ సోమ మంగళవారంలో ఇంత క్రౌడ్ ఉన్నా కూడా అదనపు కౌంటర్స్ పెట్టాలన్న ఆలోచన ఇటు వైద్యాధికారులకు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం కొంచెం మంది అడిగించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని గంటలకు రావడం జరిగిందమ్మా ఇక్కడికి? सांगा की कोणतं रे రైట్. ఇక్కడ వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. వీళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ ఫీవర్ ఆసుపత్రి కాదు, గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా రోజువారీ సంఖ్య 2000 నుంచి 2500 వరకు ఓపీ రిజిస్ట్రేషన్ కొనసాగుతుండడం అనేది ప్రస్తుతం ఈ మన్సూన్ పీరియడ్ లో, వర్షాకాల పీరియడ్ లో విపరీతమైన జ్వరాలు రావడానికి మనం చెప్పడానికి వీలుంటుంది. ఇది ఇక్కడి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.